హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఈ వీడియోలో కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాకపోవచ్చు అని అనడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో ఫుల్ గా చూసి ఆ తర్వాత మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి. అంతేగాని వీడియోని సగం సగం చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కరోనా వైరస్ అనేది అంతం అవ్వచ్చు లేదా ఎప్పటికీ అంతం కాకపోవచ్చు. ఒకవేళ కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాకపోతే దానికి కారణాలు ఏంటో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో చాలా రీసెర్చ్ చేసి చేస్తున్నాము, ఎక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకెందుకు ఆలస్యం, let's begin our today's episode. రీజన్ నంబర్ 1, గ్లోబల్ కనెక్టివిటీ. గ్లోబల్ కనెక్టివిటీలో మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు: ఇంటర్నేషనల్ విమాన ప్రయాణం, రెండవది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇంటర్నేషనల్ విమాన ప్రయాణం ద్వారా చాలా మంది ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. దాని ద్వారా వైరస్ ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఒక కరోనా వైరస్ అనే కాదు, ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపించే ఏ వైరస్ అయినా కూడా ఇంటర్నేషనల్ విమాన ప్రయాణం ద్వారా ఈజీగా వ్యాపిస్తుంది. ఉదాహరణకు మన భారతదేశంలో మొదటి కరోనా వైరస్ కేసు కేరళలో నమోదైంది. అది కూడా వేరే దేశం నుంచి మన భారతదేశానికి విమాన ప్రయాణం ద్వారా రావడం వల్ల ఆ దేశంలో ఉన్న వైరస్ మన దేశానికి వ్యాపించింది. చాలా మంది వేరే దేశాల నుండి కరోనా వైరస్ ని మన భారతదేశానికి తీసుకొచ్చారు. దాని ద్వారా వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసి విమాన ప్రయాణం చేయాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని రిలీజ్ చేశాయి. అందులో కొన్ని తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకొని ఉండాలి. అలాగే విమాన ప్రయాణం చేసే ముందు రోజు కానీ అదే రోజు కానీ కరోనా టెస్ట్ చేయించుకొని ఉండాలి. అలా చేయించుకొని తప్పకుండా కరోనా టెస్ట్ నెగిటివ్ అయితే రావాలి. అప్పుడే ఇంటర్నేషనల్ విమాన ప్రయాణం చేయడానికి అనుమతిని ఇస్తున్నారు. రెండోది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఏ దేశమైనా ఇంకో దేశం నుంచి ఏదైనా వస్తువుల్ని తమ దేశానికి తెచ్చుకుంటాయి. దాని ద్వారా కూడా కరోనా వైరస్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే కరోనా వైరస్ తుమ్ము, దగ్గు, నోటి సలైవా ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఒక దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై కరోనా వైరస్ వ్యాపించి ఉంటే అది ఈజీగా ఆ దేశంలోని మనుషులకి వ్యాపిస్తుంది. ఎందుకంటే కరోనా వైరస్ ఏ వస్తువు పైన అయినా మినిమం 4 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. రీజన్ 2, వేరియంట్స్ అండ్ మ్యూటేషన్స్. వేరియంట్స్ అంటే ఉన్న వైరస్ కి ఎక్స్ట్రా లేయర్ ని యాడ్ చేయడం ద్వారా అది చాలా ఫాస్ట్ గా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడం, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని దెబ్బతీయడం. మనం వేసుకున్న వ్యాక్సిన్స్ కూడా ఈ వేరియంట్స్ ని ఆపలేవు. వేరియంట్స్ అండ్ మ్యూటేషన్స్ ఎలా పడతాయంటే వైరస్ తన జెనెటిక్ కోడ్ ని చేంజ్ చేసుకుంటాయి. కొన్ని కరోనా వేరియంట్స్ అయితే చాలా ఫాస్ట్ గా పబ్లిక్ లో స్ప్రెడ్ అవుతాయి. ఇలా కరోనా వైరస్ వేరియంట్స్ లో ఉంటే ఆపడం చాలా కష్టం. కరోనా వేరియంట్స్ మనం ముందు తీసుకున్న వ్యాక్సినేషన్ ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. దాని ద్వారా ఆ వేరియంట్ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ని నాశనం చేసి బాడీ మొత్తం వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా వైరస్ వేరియంట్స్ ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది, అసలు వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయా లేదా అని. కానీ ఎలాంటి వేరియంట్ తో అయినా కొంచెం వరకు మనం వేసుకున్న వ్యాక్సిన్స్ పోరాడతాయి. ఇప్పటి వరకు ఉన్న కొన్ని కరోనా వేరియంట్స్ గురించి తెలుసుకుందాం. ఆల్ఫా వేరియంట్. ఈ వేరియంట్ ని యునైటెడ్ కింగ్డమ్ లో గుర్తించారు. ఈ వేరియంట్ చాలా ఫాస్ట్ గా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ వేరియంట్ వల్ల చాలా జబ్బులు వస్తాయి. బీటా వేరియంట్. ఈ వేరియంట్ ని సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. మనం వేసుకున్న వ్యాక్సిన్స్ ఈ వేరియంట్స్ పై అస్సలు పనిచేయవు. డెల్టా వేరియంట్. ఈ వేరియంట్ ని ఇండియాలో గుర్తించారు. ఇది చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. మన ఇండియాలో చాలా స్టేట్స్ కి ఈ వేరియంట్ స్ప్రెడ్ అయ్యింది. ఈ వేరియంట్ వల్ల కరోనా కేసులు చాలా పెరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్. ఈ వేరియంట్ ని బొత్స్వానా అండ్ సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. ప్రపంచం మొత్తం ఈ వేరియంట్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. రీజన్ 3, లాంగ్ టర్మ్ కరోనా వైరస్. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మందిలో కరోనా వైరస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని లాంగ్ కోవిడ్ అని పిలుస్తారు. ఈ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఊపిరి అందకపోవడం, ఛాతి నొప్పి, బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు రావడం, అలాగే మానసికంగా, శారీరకంగా లాంగ్ కోవిడ్ తో చాలా సమస్యలు వస్తాయి. చాలా మందిలో కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ వారానికి లేదా నెలకి మళ్ళీ కరోనా వైరస్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఇలా జరగడం వల్ల మన డైలీ లైఫ్ పై చాలా ప్రభావం పడుతుంది. మనం చేస్తున్న పని కానీ, ఎడ్యుకేషన్ వగైరా ఇలాంటివన్నీ నాశనం అయిపోతున్నాయి. కానీ సైంటిస్టులకు కూడా అసలు లాంగ్ కోవిడ్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. కొంతమంది ఈ లాంగ్ కోవిడ్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళ చాలా మంది ఫాస్ట్ గా లాంగ్ కోవిడ్ నుండి రికవర్ అయ్యారు. రీజన్ నంబర్ 4, మిస్ఇన్ఫర్మేషన్. కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారాన్ని చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చిన్న నుంచి పెద్దవారు దాకా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు. కొంతమంది వాళ్ళ సరదా కోసం సోషల్ మీడియాలో కరోనా గురించి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు.
ఎలాగంటే చైనాలో 1 lakh కరోనా కేసులు నమోదయ్యాయని, జాగ్రత్తగా ఉండాలని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఫేక్ న్యూస్లు చూసిన వారందరూ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. దాని ద్వారా ఆ న్యూస్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. దాంతో పబ్లిక్ చాలా భయపడుతున్నారు. ఇలా జరిగితే కరోనా వైరస్ ఇంకా బ్రతికున్నట్లే. పబ్లిక్ భయంలో ఆ వైరస్ ఇంకా బ్రతికుంటుంది. గవర్నమెంట్ దీనిపై యాక్షన్ తీసుకొని ఆ ఫేక్ న్యూస్లను స్టాప్ చేయాలి. మీడియా కూడా తమ ఛానల్స్లో రియల్ న్యూస్ను ప్లే చేసి పబ్లిక్కి ఫేక్ న్యూస్లపై అవగాహన కల్పించాలి. పబ్లిక్ కూడా ఏది ఫేక్ న్యూసో ఏది రియల్ న్యూస్ అనేది తెలుసుకోవాలి. తప్పుడు ప్రచారం వల్ల పబ్లిక్ పై చాలా ప్రభావం పడుతుంది. రీజన్ నెంబర్ 5, వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛాలెంజెస్. కరోనా వ్యాక్సిన్ అనేది చాలా దేశాల్లో అవైలబుల్ గా లేదు. ఎందుకంటే పూర్ కంట్రీస్ వ్యాక్సిన్ కొని వాళ్ళ ప్రజలకు ఇవ్వడానికి కూడా కంట్రీస్ దగ్గర డబ్బులు లేవు. ఇలా వ్యాక్సినేషన్ జరగనప్పుడు కరోనా వైరస్ అనేది వ్యాపిస్తూనే ఉంటుంది. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి అస్సలు పనికిరాదు. వ్యాక్సిన్ తీసుకుంటేనే మన బాడీ వైరస్ తో పోరాడుతుంది. కానీ చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అవైలబుల్ గా లేదు. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా సమస్యలు వస్తున్నాయి. అలాగే పెద్ద దేశాలు ఎక్కువ మొత్తంలో కరోనాకి వ్యాక్సిన్స్ ని కొంటున్నారు. చిన్న దేశాలకు అసలు వ్యాక్సిన్స్ కూడా దొరకడం లేదు. దానివల్ల చిన్న దేశాల్లో ఉండే పాపులేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. లేదంటే వైరస్ మన బాడీలో ఇమ్యూనిటీని చంపేసి కొత్త వేరియంట్ ని తయారు చేసుకుంటాయి. ఒకవేళ చిన్న దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేయకపోతే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఆ దేశం నుండి వేరే దేశానికి వెళ్తే వైరస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్ని కంట్రీస్ వ్యాక్సిన్స్ ని సమానంగా తీసుకోవాలి. చాలా ఫార్మా కంపెనీస్ ఈ టైం ని యూజ్ చేసుకుని కరోనా వ్యాక్సిన్ చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోరు. దాని ద్వారా వైరస్ తో పోరాడే అంత ఇమ్యూనిటీ పవర్ మన దగ్గర ఉండదు. ఈ వీడియోలో నేను చెప్పిన 5 రీజన్స్ కూడా చాలా రీసెర్చ్ చేసాము. ఈ 5 రీజన్స్ కూడా మీకు తప్పుగా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.